మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. రీసెంట్ టైమ్స్ నన్ను చాలా మంది అడుగుతున్నారు, మీరు హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత మీ హెయిర్ ఏంటి ఇంత లాంగ్గా ఎలా పెరిగింది? మేము వీడియోస్లో చూస్తూనే హెయిర్ బాగా పెరిగిపోయిందని చెప్పేసి అడుగుతున్నారు. హెయిర్ని ఎలా పెంచుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. చాలా సింపుల్ అండి. మీరు తీసుకునే ఆహారం మంచిగా ఉండాలి. అంటే బయోటిన్, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కొంచెం ఈ షాంపూలు పక్కన పడేసి అప్పుడప్పుడు కొంచెం శీకాకాయ కానీ కుంకుడుకాయ కానీ యూజ్ చేయాలి. హెయిర్కి కలర్ కూడా అండి పచ్చి గోరింటాకుని పెట్టుకోండి. హెయిర్ చాలా బాగుంటుంది అనమాట. ఓవరాల్గా మీ హెయిర్కి ఎక్కువగా కెమికల్స్ అనేవి అప్లై చెయ్యొద్దండి. హెయిర్ అయితే పాడైపోతుంది. రీసెంట్ టైమ్స్లో నేను ఒక 4-5 టైమ్స్ నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేశాను. అది కూడా మీకు చెప్తాను. మేబీ దానివల్ల కూడా ఇంత హెయిర్ లాంగ్గా పెరిగింది. హెయిర్ అయితే చాలా బాగుంది. లైక్ స్పా ట్రీట్మెంట్. మీరు పార్లర్లో ఒక 3-4 వేలు ఇచ్చి చేయించుకునే ట్రీట్మెంట్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక 200లో. అదే ఇదనమాట. యాక్చువల్గా మీరు మళ్ళీ స్కిప్ చేయొద్దు. ఇది కాతి ఎసెన్షియల్ నుంచి అనమాట. ఇది రెడ్ ఆనియన్ హెయిర్ మాస్క్. మళ్ళీ ఇందులో చాలా ఉంటాయి కేటగిరీస్. మెంతులని అలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు రెడ్ ఆనియన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇది హెయిర్ ఫాల్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. హెయిర్ని చాలా గ్రోత్ చేస్తుంది. యాక్చువల్గా ఇది 4th బాటిల్ అనుకుంటాను నాకు తెలిసి. చాలా బాగుంది. అండ్ స్మెల్ కానీ ఇందులో అన్నీ కూడా మనకి ఆర్గానిక్గా తయారు చేస్తారు. ఇది ఒక హెయిర్ మాస్క్ అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం కూడా తెలుసుకుందామండి. చూసే వాళ్ళకి కూడా తెలియాలి కదా అసలు ఏముందనేది. యాక్చువల్గా ఇందులో రెడ్ ఆనియన్ సీడ్ ఆయిల్, ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్, జోజోబా ఆయిల్, గ్లిజరిన్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, వైట్ టీ ఎక్స్ట్రాక్ట్, షియా బటర్, ఆల్మండ్ ఆయిల్, వైటమిన్ ఈ, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మాత్రం చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. నేను ఒక 4 టైమ్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. హెయిర్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ నేను ఇద్దరం యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు నా హెయిర్ ఎలా ఉందండి? ఏదో ట్రీట్మెంట్ చేయించుకున్నట్లుగా ఉంది కదా. యాక్చువల్గా నేను ఇది హెయిర్ మాస్క్గా పెట్టుకున్నాను. ఇవాళ హెయిర్ అయితే ఇలా ఉంది. అండ్ ఇంకొకటి, ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మీ స్కాల్ప్ ఉన్నా కూడా అక్కడ ఎండ్ వరకు స్కాల్ప్లో కూడా పంపించవచ్చు. దీని ఏం కాదు. మీరు హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేసిన తర్వాత దీన్ని కొంచెం తీసుకొని పార్టీషన్స్ చేసుకొని అప్లై చేసుకుంటా ఇలాగా. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సేమ్ మీరు ఇలాగే ట్రై చేయండి. బాగా హెయిర్కి అంతా లేదు. మీకు ఎవరైనా పెట్టే వాళ్ళు ఉన్నా కూడా పర్వాలేదు. మనం ఓన్గా కంటే ఎవరన్నా మనకి హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుంది. మనకి చక్కగా తీసుకొని పార్టీషన్స్ అప్లై చేసుకుంటా మొత్తం ఓవరాల్ హెయిర్ అంతా అప్లై చేసుకోండి. కింద వరకు స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కూడా తొందరగా అంతవరకు అవి బ్రేక్ డౌన్ అయ్యి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా హెయిర్కి అంతా అప్లై చేసేసుకొని మీరు ఎగ్జాక్ట్గా 60 మినిట్స్ ఉండాలి. 60 మినిట్స్ ఉన్న తర్వాత మీరు నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. లేదు మీది బాగా ఇంకా కొంచెం డాండ్రఫ్ ఎక్కువగా ఉంది, కొంచెం ఆయిలీనెస్ ఉంది అనుకున్నప్పుడు ఒక్కసారి షాంపూ చేసుకోండి. ఏదైనా మైల్డ్ షాంపూస్ తోటి షాంపూ చేసుకోండి. మీకు కుదిరితే వారంలో ఒక్కసారి, అంటే నెలకు వచ్చేసరికి కుదిరితే అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా పెట్టుకుంటానికి ట్రై చేయండి. చాలా బాగుంది. మీరు నా హెయిర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉంది. మీకు రిజల్ట్ ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇలాగా పెట్టేసుకొని ఒక మైల్డ్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఇందులో ఉన్నటువంటి ఆయిల్ జోబరాండి ఆయిల్ అంట, నాకు తెలియదు అదేంటో. ఇందులో ఉన్నటువంటి రిచ్ సల్ఫరు, పొటాషియము డీప్గా నరిష్ చేస్తుందంట. స్కాల్ప్ మీద కూడా పెట్టుకోవచ్చు. డ్రై హెయిర్ ఉన్న చాలామంది ఏం చేస్తారంటే హెయిర్ బాగా డ్రై అయిపోయిందని చెప్పేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళి స్పా ట్రీట్మెంట్లు, కెరటిన్ ట్రీట్మెంట్లు చేయించుకుంటారు కదా. మినిమం వాళ్ళు 1500 ఛార్జ్ చేస్తారు. అసలు ఎంత దారుణమో తెలుసా అండి. హీట్ పెడతారు, అక్కడ కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు. బట్ ఇది కెమికల్ లేని ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట. బట్ హెయిర్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్ హెయిర్ టైప్స్కి సరిపోతుంది. నో SLS కానీ పారాబెన్స్ కానీ ఇందులో లేవు. 100% న్యాచురల్ యాక్టివిటీస్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. కంపల్సరీగా మీరు యూజ్ చేయండి. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. లింక్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. ఒక్కసారి చెక్ చేసి తెప్పించుకోండి. 100% చెప్తున్నాను. ట్రస్ట్, నన్ను నమ్మండి. అంత బాగుంది. హెయిర్ గ్రోత్ ఉంది, హెయిర్ షైనీ ఉంది. ఆ డ్రైనెస్ కానీ ఫ్రీజీనెస్ కానీ లేదు. చాలా షైనీ ఉంది చూడండి. మరి ఇంకెందుకు లేటు, ట్రై చేయండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, మీకు అక్కడ కనిపించకపోతే.
స్మెల్ కూడా అద్దరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, ట్రై చేయండి. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.